మెడికల్ కౌన్సిల్ తమను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్న తమను వేధించడం సరైందేనా అని వాళ్ళు వేస్తున్న ప్రశ్న. ఒక క్వాక్ నకిలీ వైద్యం అంటే మీరు చెప్పినటువంటి ఆర్ఎంపీ ఏదైతుందో ఆయన గంటలో పాటు జ్వరం వచ్చిందని పోతే ఒక గంటలో 7 ఇంజెక్షన్స్ ఇచ్చింది. ఒక గంట 7 ఇంజెక్షన్లు గంటలో 7 ఇంజెక్షన్స్ ఇస్తే పేషెంట్ ఇమీడియట్లీ షాక్లోకి వెళ్ళి డెత్. కానీ గ్రామీణ ప్రాంతాలలో మనకు 70ల్లో 80ల్లో ఇవాళ ఉన్నంత వైద్య రంగం లేదు. ఆ రోజు 70s 80 నుంచి ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చేసిన సర్వీస్ ఉన్నది కదా, దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు ప్రశ్న వాళ్ళ నుంచి వస్తుంది. ప్రైవేట్ మెడికల్ 30+ ఉన్నాయి. దాదాపు ఇప్పుడు 9200 మంది చేంజ్ 9000 చేంజ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ పర్ ఇయర్ బయటకు వస్తున్నారు. పర్ ఇయర్ 9000 మంది పైగా ఎంబీబీఎస్ వైద్యులు బయటకు వస్తున్నారు. సో ఇంకా మాకు ఎందుకు పదే వాళ్ళు నకిలీ వైద్యులు అంటున్నా మీరు వాళ్ళను? అంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఒక ఆయన 7th క్లాసు 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ బీజెడ్సీ ఎవరు పడితే వాళ్ళు మోటార్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తారు. ఇష్టమైన మాకు సర్టిఫికేట్ ఇచ్చే ముందే రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందిన కారణంగా తాము మళ్ళీ సెట్ బ్యాక్ అయిపోయినాము. శిక్షణ పొందిన వాళ్ళ విషయంలో కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? చివరి మేము ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ మాతోనే పోతుంది కావచ్చు, తెలిసి కూడా శిక్షణ పొందిన తెలిసి కూడా మమ్మల్ని వెంటాడడం ఏమిటి? బట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ ఆర్ఎంపీ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, ఆ అసోసియేషన్స్ ఆర్ఎంపీలను వాళ్ళే అసోసియేషన్ నుంచి డబ్బులు తీసుకొని సర్టిఫికేట్లు తీసుకొని ప్రాక్టీస్ చేసుకోకపోయినా అసోసియేషన్లు ఇచ్చినాయి. బట్ గవర్నమెంట్ నమస్తే. ఈ మధ్య మన రాష్ట్రంలో ఆర్ఎంపీలు పిఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఎందుకు అని అంటే మెడికల్ కౌన్సిల్ నుంచి తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని. మన నిజంగానే మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలు ఏమున్నాయి, ఆర్ఎంపీలు పిఎంపీల ఆందోళన ఎంతవరకు సమర్థించవచ్చు, ఎంతవరకు అర్థం చేసుకోవచ్చు? వైద్యులకు ఆర్ఎంపీలకు పిఎంపీలకు మధ్య మాటలు పరస్పరం మాట్లాడుకోవడం అక్కడక్కడ కనబడుతూ ఉన్నది. ప్రధానంగా ఆర్ఎంపీలు పిఎంపీలే కొంత తీవ్ర స్వరంతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి ప్రభుత్వ విధానం ఏమిటి, లేదా మెడికల్ కౌన్సిల్ ఏం చెప్తున్నదో వాటికి సంబంధించిన విషయాలు తెలుస్తుంది. మన దగ్గర తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే గారు. ఈ మధ్య నేను ఆర్ఎంపీలు పిఎంపీలతో కూడా మాట్లాడినా. మెడికల్ కౌన్సిల్ తమను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నది, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్న తమను వేధించడం సరైందేనా అని వాళ్ళు వేస్తున్న ప్రశ్న. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఈ క్వాక్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆర్ఎంపీ పిఎంపీలు అంటే జనరల్ ఆర్ఎంపీ ఏంటంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. సో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరంటే ఏదో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానీ ఆర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ లోపల రిజిస్టర్ అయిన డాక్టర్ అంటే ఎంబీబీఎస్ అయిపోయి ఆ లోకల్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయిన డాక్టర్ మాత్రమే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. సో వీళ్ళు మాత్రమే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి. మోడర్న్ మెడిసిన్ అలోపతిక్ మందులు రాయడం కావచ్చు, యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ. సో రిగార్డింగ్ మెడికల్ మేనేజ్మెంట్ చేయడానికి అర్హులు ఎవరంటే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్టర్ అయ్యి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నటువంటి డాక్టర్లు మాత్రమే మోడర్న్ మెడిసిన్ అలోపతిక్ ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి రూల్. సో ఇది మన స్టేట్ మెడికల్ కౌన్సిల్లో ఉంది, గతంలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్లో ఉంది. 2002 యాక్ట్ ప్రకారంగా 1.1.3 అనే యాక్ట్ నెంబర్ ఉంటుంది మనకు. సో ఆ నెంబర్ ప్రకారంగా ద డాక్టర్ షుడ్ రిజిస్టర్ ఇన్ ఎస్ఎంసీ అంటే స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆర్ నేషనల్ ఎన్ఎంసీలో రిజిస్టర్ అయిన డాక్టర్ మాత్రమే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలనే రూల్. సో ఆ రూల్ ప్రకారంగానే తెలంగాణ మెడికల్స్ మా యొక్క డ్యూటీస్ నిర్వహిస్తాం. అంతేకాకుండా ఏంటంటే ఇంకొకటి ఎన్ఎంసీ యాక్ట్ ఉంది మనకు, ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54. సో ఎన్ఎంసీ యాక్ట్ 34 ఎంత క్లియర్ చెప్తుందంటే సేమ్ ఇట్లనే మీకు 34 యాక్ట్ కూడా ఏంటంటే హూ రిజిస్టర్డ్ ఇన్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆర్ నేషనల్ మెడికల్ కమిషన్ డాక్టర్స్ ఎవరైతే ఎంబీబీఎస్ అయిపోయినా రిజిస్టర్ అయిన డాక్టర్స్ అనేది మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ అనేది రూల్. సో ఆ రూల్ ప్రకారంగానే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అనేది వ్యవహరిస్తుంది. సో ఇట్ ఈస్ రెగ్యులేటరీ ఆటోనమస్ బాడీ. సో మనము ఈ యొక్క వైద్య రంగంలో ఏదైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని నియంత్రించాలన్నా వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వాలన్నా సో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పవర్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఆటోనమస్ బాడీ, ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూట్ జ్యుడిషియరీ బాడీ. సో కాన్స్టిట్యూట్ జ్యుడిషియరీ బాడీ ఏంటంటే మీకు కోర్టుకి ఎన్ని పవర్స్ అయితే ఉన్నాయో సో తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి అన్ని పవర్స్ ఉన్నాయి. అంటే మీరేమన్నా ఆర్ఎంపీల మీద పిఎంపీల కేసులు నమోదు చేసిండ్రా? మీకు అన్నీ చెప్తాను, 1 by 1 అన్నీ చెప్తాను మీకు. సో అయితే ఈ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే సో దీని ప్రకారంగా మనం ఏం చేసామంటే యాంటీ క్వాకర్ అండ్ లీగల్ కంపెనీస్ ఫామ్ చేసాం. సో స్టేట్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం ఏంటంటే యాంటీ క్వాకర్ అండ్ లీగల్ కంపెనీస్ ఫామ్ చేసేటువంటి అధికారం మెడికల్ కౌన్సిల్కి ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నాయి కదా, ఉమ్మడి 10 జిల్లాల లోపల ఆల్ డిస్ట్రిక్ట్స్ లోపల సో మీకు ఏంటంటే మనం మెడికల్ కౌన్సిల్ లోపల ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఉంటుంది. సో ఎలక్టెడ్ మెంబర్స్ నామినేటెడ్ మెంబర్స్ కలుపుకొని మనకు టోటల్ 21 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అండ్ మిగతా 4 మెంబర్స్ ఎక్స్ అఫిషియో అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ, డిహెచ్యూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య పరిషత్ కమిషనరు అండ్ వీసీకేఎన్ఆర్ యూహెచ్ఎస్. సో వీళ్ళని కాకుండా మిగతా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు మేము లీగల్ అండ్ యాంటీ క్వైరీ కమిటీస్ ఏర్పాటు చేసుకొని
సో వీళ్ళతోని మనము 10 ఉమ్మడి జిల్లా లోపల కమిటీలు వేసుకొని సో ఎవరు వైద్యం చేయాలి ఎవరు వైద్యం చేయదు దానిపైన క్లారిఫైతోని మేము ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేశాం. యాక్చువల్గా అదే న్యూ బాడీ ఎప్పుడైతే జనవరి 2024 లోపల అంటే డిసెంబర్లో ఎలక్షన్స్ అంటే లాస్ట్ 23లో ఎలక్షన్స్ జరిగినాయి. కొత్త బాడీ జనవరి 2024లో మేము ఈ యొక్క కౌన్సిల్కి వచ్చాం. మేము వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనము కౌన్సిల్ యొక్క యాక్టివిటీస్ చాలా ఉంటాయి. అంటే ఏంది డాక్టర్ రిజిస్టర్ చేయడము, రెగ్యులేటరీ చేయడము, ఎథికల్ గైడ్లైన్స్ను ఫాలో కావడము, తర్వాత క్వాకరీ అంటే ఈ నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అధికారం కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉంది కాబట్టి సో ఆ రూల్స్ ప్రకారంగా మనం ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఎవరు ప్రాక్టీస్ చేయాలి, ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు హాస్పిటల్స్ లోపల అనే దానిపైన దిస్ ప్యూర్లీ ఓన్లీ ఫర్ పబ్లిక్ హెల్త్ కోసం మాత్రమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఈ యొక్క వ్యాక్స్ పైన యాక్షన్ తీసుకుంటున్నాం. సో ఈ 10 ఉమ్మడి జిల్లా లోపల మేమైతే యాంటీ క్వాకర్ లీగల్ కమిటీస్ ఫామ్ చేశాము. ఆల్ డిస్ట్రిక్ట్స్ మేము ఇన్స్పెక్షన్ పోయాం. సో ఇన్స్పెక్షన్ పోయిన క్రమంలో భాగంగా ఏంటంటే ఒక్కొక్క జిల్లాలో మేము పోతూ ఉంటే ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ప్రాక్టీస్ అంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఒక ఆయన 7th క్లాసు 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ బీజెడ్సీ ఎవరు పడితే వాళ్ళు మోటార్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తారు. ఇష్టమైనటువంటి యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్ మెయిన్గా డైక్లోఫెనాక్ సోడియంలు ఇష్టమైన కాంబినేషన్గా మీకు. సో అట్లా తర్వాత అబార్షన్ కిట్స్. ఇంకొక మేము గజ్వేల్ ఒక నకిలీ వైద్యుని ఆయన దగ్గర పోతుందంటే ఓవ్యులేటింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. అంటే ఓవ్యులేటింగ్ ఏజెంట్స్ అంటే ఇన్ఫెర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంటే ఉంది కదా. సో ఇన్ఫెర్టిలిటీ మనము ఇక్కడ మెయిన్ హైదరాబాద్ సెంటర్ లోపల మీకు ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ ఉంటాయి. సో గైనకాలజిస్ట్ క్వాలిఫైడ్ గైనకాలజిస్టులు ఇన్ఫెర్టిలిటీ సపరేట్ సూపర్ స్పెషల్ కోర్స్ చేసినటువంటి డాక్టర్స్ ఇచ్చేటువంటి డ్రగ్స్ కూడా మాకు దాన్ని దొరికినాయి. ఇక అబార్షన్ కిట్లు ప్రెగ్నెన్సీ కిట్ చేస్తే కామన్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా యాంటీబయాటిక్స్, కార్టికోస్టిరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ అనేది కామన్. దీని తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా వాళ్ళు ఇష్టానుసారంగా మందుల్ని ట్రీట్మెంట్ ప్రొసీజర్ చేస్తారు కాబట్టి దీన్ని నియంత్రించాలి. అసలు ఎందుకు నియంత్రించాలి అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మేము వచ్చినటువంటి జనవరి ఫిబ్రవరి 2-3 మంత్స్ లోపలనే మీకు చాలా పబ్లిక్ హెల్త్ డెత్స్ అయినాయి. మీకు వరంగల్లో ఒక గంట లోపలనే వర్ధనపేటలో ఒక క్వాక్ నకిలీ వైద్యుడు అంటే మీరు చెప్పినటువంటి ఆర్ఎంపీ ఏదైతుందో ఆయన గంట లోపల జ్వరం వచ్చిందని పోతే ఒక గంటలోనే 7 ఇంజెక్షన్స్ ఇచ్చాడు. ఒక గంటలో 7 ఇంజెక్షన్లు? గంటలో 7 ఇంజెక్షన్స్ ఇస్తే పేషెంట్ ఇమీడియట్లీ షాక్లోకి వెళ్ళి డెత్ అయిపోయింది. పేషెంట్ 1 అవర్లో గంట లోపల చనిపోయాడు. సో ఇట్లా మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే మంచిర్యాల లోపల చిన్న పాప 10 years పాపకి హై డోస్ ఆఫ్ కార్టికోస్టెరాయిడ్ ఇచ్చారు. ఇస్తే ఆమె కూడా కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె అరెస్ట్ అయిపోయి చనిపోయింది. సో తర్వాత సేమ్ 25 years ఫిమేల్ అంటే 25 సంవత్సరాల మహిళకి వరంగల్లో అబార్షన్ చేశారు. సేమ్ ఇదే క్వాక్ చేస్తే ఏమైంది ఆమె పాపం సెప్టిక్ అబార్షన్ అయిపోయింది. అది అంటే ఇన్ఫెక్షన్తో అబార్షన్ అయిపోయి లోపల మల్టీ ఆర్గన్స్ మొత్తం డిస్ఫంక్షన్ అయిపోయి జిఎంహెచ్ అక్కడ వరంగల్ ఉంది హన్మకొండ జిఎంహెచ్ హాస్పిటల్ లోపల ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఆమె బతకలేదు, చనిపోయింది. సో ఇట్లా పబ్లిక్ హెల్త్ అనేది థ్రెట్ అవుతుంది. మీకు సూర్యాపేట దగ్గర కోదాడ దగ్గర కూడా ఏమైంది మామిడి తోట తీసుకుపోయి అక్కడ వాళ్ళ హస్బెండ్ ఆర్ఎంపీ ఆయన అబార్షన్ చేస్తే ఆమె అక్కడే పేషెంట్ డెత్ అయిపోయింది. అంటే ఏంటంటే ఇట్లా మెడికల్ నెగ్లిజెన్స్ సంబంధించి ఇష్టానుసారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పబ్లిక్ హెల్త్ ప్రమాదాలకు పోతుంది. కాబట్టి పబ్లిక్ హెల్త్ దృష్ట్యా మాత్రమే మనం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనేది యాంటీ క్వాకర్ లీగల్ కమిటీస్ ఫామ్ చేసుకొని మేము ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. ఇన్స్పెక్షన్ ప్రకారం ఏంటంటే క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలనేది రూల్ యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 3454 కావచ్చు ఆర్ ఎథికల్ కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ 2002 ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారంగా 1.1.3 ప్రకారం ఏంటంటే ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలనేది రూల్. సో అదర్ దాన్ ఎవరైతే ఎంబీబీఎస్ కానటువంటి వాళ్ళు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తారో వారిపైన 1 year ఇంప్రిజన్మెంట్ అండ్ 5 lakhs ఆఫ్ ఫైన్ యాక్ట్ ప్రకారంగా ఉన్నది. సో ఈ యాక్ట్ ప్రకారంగానే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ నాకు తెలిసి మోర్ దాన్ 350 ఎఫ్ఐఆర్లు బుక్ అయిపోయినాయి, 350 ఎఫ్ఐఆర్స్ అయినాయి అండ్ ఇంకొక 50 to 60 ప్రొసీడింగ్స్లో ఉన్నాయి. సో ఇది ప్యూర్లీ చేస్తుందంటే పబ్లిక్ హెల్త్ కోసం మనం పనిచేస్తున్నాం. ప్రతి సంవత్సరము మెడికల్ ఎర్రర్ కారణంగా 40 నుంచి 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు అనేది ఒక అంచనా ఉంది. నిజానికి మెడికల్ నెగ్లిజెన్సా మెడికల్ ఎర్రర్ రకరకాల కారణాల వలన అంటే లక్షలాది మంది చనిపోతున్నారు అనేది ఆ గూగుల్లో కొడితే కూడా మెడికల్ ఎర్రర్ మీద అది ఓకే. ఇప్పుడు మెడికల్ నెగ్లిజెన్స్ పైన ఎవరైతే ఎంబీబీఎస్ డాక్టర్స్ అంటే మనం ఏంటంటే అన్క్వాలిఫైడ్ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడమే కాదు. ఇప్పుడు మీకు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇప్పుడు మన ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మనము వచ్చినటువంటి డయాగ్నోసిస్కి వేరే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చినా ఇప్పుడు ఒక సర్జరీ ఇంకొక సర్జరీ చేసినా వాళ్ళపైన డెఫినెట్గా మెడికల్ ఎథిక్స్ అండ్ మాల్ప్రాక్టీస్ కమిటీ ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పిన ఇట్ ఈస్ లైక్ ఏ కోర్ట్ జ్యుడిషియరీ బాడీ. రెగ్యులర్ ఎవ్రీ మంత్లీ ఎథిక్స్ కమిటీ మాల్ప్రాక్టీస్ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక పేషెంట్ మీకు తెలిసిన వాళ్ళు మీరే ఒక డాక్టర్ దగ్గర పోతే ఆయన ఒక ట్రీట్మెంట్ ఇంకో ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకో సర్జరీ చేసి అక్కడ మెడికల్ జరిగినప్పుడు జరిగిందో మీరు డైరెక్ట్ వచ్చి మెడికల్ కౌన్సిల్కి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు.
సో ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆయన ఇచ్చినటువంటి డయాగ్నోస్ ఏంది, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, అవన్నీ కౌన్సిల్లో ఉన్నటువంటి మెడికల్ ఎథిక్స్ అండ్ మాల్ప్రాక్టీస్ కమిటీలో ఉన్న ఎథిక్స్ కమిటీ మెంబర్స్ పూర్తి స్థాయి దాన్ని సమగ్ర విచారణ చేస్తారు. అక్కడ నిజంగా ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు దానిపైన కూలంకషంగా చర్చించుకొని ఆ ఎథిక్స్ కమిటీ ఏదైతే లీగల్ కమిటీ ఉందో ఆ హియరింగ్స్ అవుతాయి. మన కోర్టు హియరింగ్స్ ఎట్లయితే పేషెంట్స్ తరఫున అడ్వకేట్ లాయర్ వస్తారు, డాక్టర్స్ తరఫున లాయర్స్ వస్తారు, ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత నిజంగా మెడికల్ నెగ్లిజెన్స్ జరిగిందంటే క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ పైన కూడా మేము వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ మెడికల్ రిజిస్ట్రీ నుంచి నిజంగా గ్రాస్ మెడికల్ నెగ్లిజెన్స్ ఉంటే వాళ్ళ మెడికల్ రిజిస్ట్రీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది మొత్తానికి. మొత్తం కంప్లీట్గా. అట్లా జరిగినాయి, జరుగుతున్నాయి కదా, గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా చేస్తాం. నాట్ ఓన్లీ ఫర్ అన్క్వాలిఫైడే కాదు, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎక్కడ మెడికల్ నెగ్లిజెన్స్ చేసినా, కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ని వయలేట్ చేసినా సో వాళ్ళపైన కూడా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటాం. కానీ గ్రామీణ ప్రాంతాలలో మనకు 70ల్లో 80ల్లో ఇవాళ ఉన్నంత వైద్య రంగం లేదు. ఆ రోజు 70s 80 నుంచి ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చేసిన సర్వీస్ ఉన్నది కదా, దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు ప్రశ్న వాళ్ళ నుంచి వస్తుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే అప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఏంటంటే మనకు దాదాపు తెలంగాణ లోపల 60+ మెడికల్ కాలేజ్ ఉన్నాయి. గవర్నమెంట్లో మీరు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ చేసింది, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 30+ ఉన్నాయి. దాదాపు ఇప్పుడు 9,200 మంది చేంజ్ 9,000 చేంజ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ పర్ ఇయర్ బయటకు వస్తున్నారు. పర్ ఇయర్ 9,000 మంది పైగా ఎంబీబీఎస్ వైద్యులు బయటకు వస్తున్నారు. సో ఇంకా మనకు నకిలీ వైద్యులు క్వాక్స్ యొక్క అవసరం మనకు లేదు. ఎందుకంటే మీకు చెప్పిన ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ మీకు ఇంతకుముందు చెప్పాను. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ యాంటీ మైక్రో రెసిస్టెన్స్ అనేది చాలా గ్లోబల్ థ్రెట్ అయిపోయింది. ఇప్పుడు మన కోవిడ్-19 పాండమిక్ ఎంతమంది లక్షల మంది చనిపోయారు కదా, అంతకంటే ఇంకా పెద్ద పాండమిక్ రాబోతుంది. అది ఏంటంటే మెయిన్గా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అంటే ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియాలో గాంధీలో ఒక పేషెంట్ వస్తే ఎమర్జెన్సీకి వచ్చినటువంటి పేషెంట్స్కి మనం వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ ఏంది, ఫస్ట్ మనం కల్చర్ సెన్సిటివ్ రిపోర్ట్స్ బ్లడ్ కల్చర్ కానీ యూరిన్ కల్చర్ కానీ పంపించిన తర్వాత వచ్చినటువంటి బ్యాక్టీరియా ఏంది, ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మనం ఏ డ్రగ్స్ ఇవ్వాలనేది కంప్లీట్గా ఆ యొక్క ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాత మాత్రమే మనము ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇర్రేషనల్గా ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ యూజ్ చేసేందంటే అన్ని యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. మనం నిమ్స్కి వస్తే ఏంటంటే అన్ని యాంటీబయాటిక్స్ రెసిస్టెంట్ అయిపోయినాయి, అసలు సెన్సిటివ్ యాంటీబయాటిక్ లేదు. సో అట్లా ఏంటంటే కొన్ని సంవత్సరాలకి అన్నీ కూడా రెసిస్టెన్స్ వచ్చేస్తాయి. బికాజ్ దాని మెయిన్ పాత్ర వేసింది ఎవరంటే ఈ మీరు చెప్పినటువంటి క్వాక్స్ ఆర్ఎంపీ పిఎంపీ అంటారు కదా. సో వాళ్ళు ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా ఏంటంటే యాంటీబయాటిక్స్ మనకు ఫ్యూచర్లో పనిచేయటువంటి స్థితికి తీసుకొచ్చారు. సో మెయిన్గా ఏంటంటే ఏఎంఆర్ యాంటీ మైక్రో రెసిస్టెన్స్ ఇస్ ద గ్లోబల్ థ్రెట్. సో దాన్ని నివారించాలంటే ఇక్కడ కట్టడి చేయాలి మనం. సో ట్రీట్మెంట్ అనేది యాంటీబయాటిక్ 0 స్టాప్ చేసేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రథమ చికిత్స అనే ముసుగు వాళ్ళు ఏమంటారు, మేము ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని బోర్డు పెడతాడు. కానీ ఆ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఏముంటుంది తెలుసా మీకు, సేమ్ హైర్ అండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. మేము మియాపూర్లో ఒక ఫ్యాక్ దగ్గర పోయాం. ఆయన దగ్గర పోతే ఏంటంటే లినిజోలిన్ అనే ఒక పెద్ద యాంటీబయాటిక్ ఉంటుంది. లినిజోలిన్ అనే పెద్ద హైర్ అండ్ ఆఫ్ యాంటీబయాటిక్. అంటే మీరు ఇక దాదాపు ఈ చిన్న సిప్రోఫ్లాక్సిన్ మోనోసిఫ్రాక్సిన్లు పనిచేయనప్పుడు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి హైయర్ అండ్ ఆఫ్ యాంటీబయాటిక్ అనేది లినిజోలిన్ అనే యాంటీబయాటిక్ ఉంటుంది. అట్లాంటి యాంటీబయాటిక్స్ పెద్ద బాక్సులు దొరికినాయి. సో ఇట్లా రెగ్యులేటరీ అనేది లేదు. పాపం డీసీఏ డ్రగ్ కంట్రోల్ అతడి వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. సో వాళ్ళు కూడా అటానమస్ బాడీ కొన్ని చాలా క్లినిక్స్ పైన వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసుకొని అని కూడా సీజ్ చేసినప్పుడు కూడా ఏంటంటే ఇంకా ఈ నకిలీ వైద్యులు ఎవరైతున్నారో వాళ్ళు క్వాక్స్ ఇప్పుడు మీరు ఆర్ఎంపీ అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ ఆర్ఎంపీ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అని వాళ్ళు ఇష్టానుసారంగా బోర్డులు పెట్టుకొని ఇట్లా ఇర్రేషనల్గా యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్. మేము నల్గొండ ఇన్స్పెక్షన్ పోతే ఏమైందంటే ఒక ఆయన ఆర్ఎంపీ దగ్గర పోతే ఏంది, ఆయన డైరెక్ట్ 2 ml ఆఫ్ డైక్లోఫినాక్ సోడియం ఓవర్ అండ్ ఇంజెక్షన్ ఉంటుంది. 2 ml ఆఫ్ డైక్లోఫినాక్ సోడియం ప్లస్ 2 ml ఆఫ్ కార్టికోస్టెరాయిడ్ డెక్సామెథాసోన్ ఆ రెండు కలిపేసి ఇచ్చేస్తుండు. అది పెయిన్ రాని జ్వరం రాని ఏదైనా కానీ. సో ఇట్లా రేషనాలిటీ లేకుండా అంటే ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలనేది రేషనాలిటీ, ఏ ఇన్ఫెక్షన్కి ఏ యాంటీబయాటిక్ అనేది రేషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, రేషనల్ యూజ్ ఆఫ్ డ్రగ్స్ కానీ. సో ఇట్లా వాళ్ళు ఇష్టానుసారంగా మందులు ఇస్తే ఏమైందంటే మనకు బాడీ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు ఆయన ఇచ్చిన డైక్లోఫినాక్ సోడియము ప్లస్ డెక్సామెథాసోన్ కలిపి ఇచ్చేసిందా డైరెక్ట్ ఈ డైక్లోఫినాక్ సోడియం ఏం చేస్తే కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్ డ్యామేజ్ చేస్తుంది. సో అట్లా కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతారు పేషెంట్స్. మీరు ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ ఇస్తే ఏంటంటే ఏఎంఆర్ వస్తుంది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఫ్యూచర్లో ఆ పేషెంట్కి మనం ఏ యాంటీబయాటిక్ పనిచేయదు. సో ఇట్లా ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ పబ్లిక్ హెల్త్ థ్రెటన్స్ అవుతున్నాయి కాబట్టి దీన్ని కట్టడియాలనే ఉద్దేశంతో మనం ఈ రకమైనటువంటి ఇన్స్పెక్షన్స్ రైడ్స్ అనేది చేస్తున్నాం. సో డెఫినెట్గా ఏంటంటే మనము నకిలీ వైద్యులు లేని తెలంగాణ రావడానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుంది. ఇట్స్ ప్యూర్లీ ఫర్ ఏ పబ్లిక్ హెల్త్. మనం ఏంటంటే ప్రజారోగ్యం దృష్ట్యా మాత్రమే ఈ యొక్క రైడ్స్ కానీ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం అనేది మీ ద్వారా నేను ప్రజలకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. సో మీ ద్వారా కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత మనకు నకిలీ వైద్యుల యొక్క అవసరం మనకు లేనేలేదు. ఎందుకు పదే వాళ్ళు నకిలీ వైద్యులు అంటున్నా మీరు వాళ్ళను? అవును, మరి ఎంబీబీఎస్ డాక్టర్ కాకపోతే ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా వైద్యం చేస్తే నకిలీ వైద్యులు అన్నప్పుడు ఏమన్నా చెప్పండి.
ఏమనాలి ఇప్పుడు ఏదర్ ఆర్ఎంపీలో పిఎంపీలో అంటున్నారు. ఆర్ఎంపీ అంటే రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనరే. ఆర్ఎంపీ అంటే రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్. సో రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ ఏంటంటే రిజిస్టర్ అయిన వాళ్ళు మెడికల్ కౌన్సిల్ లోపల కానీ ఎన్ఎంసీ రిజిస్టర్ అయితేనే వాళ్ళు రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ అవుతాం. ఎక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళు ఏమంటారు? రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరు? పిఎస్సీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ. ఇప్పుడు మనకు ఏంటంటే వైద్య వ్యవస్థ అనేది త్రీ టైర్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ. ప్రైమరీ ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, తర్వాత సబ్ సెంటర్స్ అంటాం. సబ్ సెంటర్స్ ఏంటంటే ఒక విలేజ్కి 2 విలేజ్ కలిపి సబ్ సెంటర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే 30,000 మంది పాపులేషన్కి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది. దాని తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంటుంది. దాని తర్వాత ఏరియా హాస్పిటల్స్, తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఆఫ్టర్ దట్ మెడికల్ కాలేజెస్, టీచింగ్ హాస్పిటల్స్. సో ఈ లెవెల్ లోపల మనము వీటిని స్ట్రెంథన్ చేయాలి ప్రభుత్వం. సో వీటిని స్ట్రెంథన్ చేసి ఏంటంటే నకిలీ వైద్యుల వ్యవస్థ మనకు అవసరం లేదు. ఇప్పుడు మీకు సబ్ సెంటర్ అని చెప్పిన కదా, ప్రతి 2 విలేజ్లకు కలిపి ఒక సబ్ సెంటర్ ఏదైతే ఉందో తెలంగాణ లోపల దాదాపు 4,800 సబ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఈ 4,800 లోపల సబ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్ సెంటర్ లోపల క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టరు, క్వాలిఫైడ్ నర్సింగ్ స్టాఫ్, క్వాలిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్, క్వాలిఫైడ్ ఫార్మసిస్టు మందులు అవైలబుల్ ఉంచుకుంటే కనుక ఇది 24/7 రన్ అయి ఉండాలి. 24 గంటలు ఆ సబ్ సెంటర్ లోపల వీళ్ళందరూ అవైలబుల్ ఉండి పేషెంట్స్ ఎప్పుడు పోయినా అక్కడ అవైలబుల్, అక్కడ డాక్టర్ ఉంటాడు, నర్సింగ్ స్టాఫ్ ఉంటుంది, మందులు అవైలబుల్ ఉన్నాయంటే అసలు ఇక నకిలీ ఆర్ఎంపీల యొక్క అవసరం మనకు లేనే లేదు. సో ఇది ప్రభుత్వానికి మేము ఆల్రెడీ ఏమంటాం ఈ సజెషన్స్ ఇస్తున్నాం. సో గవర్నమెంట్ మెయిన్ ఏంటంటే ఇనిషియేట్ చేసుకొని ప్రైమరీ హెల్త్ కేర్ స్ట్రెంథన్ చేస్తే మీకు ఈ నకిలీ వైద్యుల ఒక అవసరం లేనే లేదు. ఇదొక రకమైన పాయింట్. సో మీరు ఏమంటారు విలేజ్ లోపల గ్రామాల లోపల ఆయన చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు హైదరాబాద్ చూసుకోండి. ఇప్పుడు హైదరాబాద్ మియాపూర్ కానీ, బంజారా హిల్స్ కానీ, ఇక్కడే హైదరాబాద్లో మీకు ఉస్మానియా గాంధీ ఇలాంటి గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, అనేక రకాల ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇన్ని హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతి గల్లీ పోతే మీకు నకిలీ వైద్యులు కనిపిస్తుంది. చూడండి, మేము ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్లో 150 ఎఫ్ఐఆర్ నమోదైంది. 150 హైదరాబాద్ సిటీలోనే ఓన్లీ హైదరాబాద్. అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు లేరు కాబట్టి అక్కడ ఆర్ఎంపీలోనే మీరు చెప్తున్నారు. మరి హైదరాబాద్ ఎందుకున్నారు నకిలీ వైద్యులు? అంటే ఇక్కడ వారికి తక్కువ 50కో 100కో చూసేవాళ్ళు, ఎక్కువ ఖర్చును భరించలేని పేదవాళ్ళు. మీకు బస్తీ దవాఖానాలు ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. మీకు బస్తీ దవాఖానాలు ఎన్ని ఉన్నాయి? చాలా బస్తీ దవాఖానాలు. తెలంగాణ గవర్నమెంట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా పెట్టింది. ఇది టీ డయాగ్నోస్టిక్ అంటే అక్కడ అన్ని పరీక్షలు ఫ్రీనే చేస్తారు. సో ఇంత యంత్రాంగం ఉండి, ఉస్మానియా గాంధీ ఉండి, ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్స్, బస్సు దవాఖానాలు ఉన్నటువంటి హైదరాబాద్లోనే ఇష్టానుసారంగా ఆర్ఎంపీ, పిఎంపీ మీరు చెప్పినటువంటి వ్యాక్సిన్ ఇష్టానుసారంగా ఉన్నారు. మేమైతే ఎక్కడ పోయినా కూడా మీరు ఎక్కడ పోయినా ఇప్పుడు నేను మీరు తీసుకొని పోతున్నాను. ఒక సీక్రెట్ ఆపరేషన్ పోదాము, ఇన్స్పెక్షన్ పోదాము, మీరు జస్ట్ పక్కన ఉండండి. సేమ్ యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్, డెక్సామెథాసోన్, యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ఈ 3 మాత్రం కంపల్సరీ ఉంటాయి. సో మీరు ఎక్కడైనా ఏ క్లినిక్ అయినా పోయండి. ఇది ఎవరు ఇవ్వాలంటే క్వాలిఫైడ్, మీరు ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ దగ్గర అవన్నీ ఇయ్యాడు, వాళ్ళు డైరెక్ట్ ఇస్తున్నారు. మేము మొన్న నిజాంపేట ఉందా మీకు మియాపూర్ దగ్గర? నిజాంపేట పోతే బుచ్చిబాబు క్లినిక్ అని ఉంది. దాంట్లో ఒక ఫిమేల్ క్వాక్ ఉంది. ఆమె డైరెక్ట్ ఆమె దగ్గర మేము చెప్పినటువంటి మందులు ఉన్నాయి. దాంతోపాటు ఆమె అబార్షన్స్ చేయడము, ఆమె క్వాలిఫికేషన్ అమ్మ మీరు ఏందమ్మా అంటే నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా అని చెప్పింది. ఇంటర్మీడియట్ కానీ ఆమె మా మీడియా వాళ్ళు ఒక నెక్స్ట్ మేము ఇన్స్పెక్షన్ ఆర్టికల్ 10th ఫెయిల్ అని రాసింది. ఆయన ఆమె చెప్పి ఇంటర్మీడియట్ చెప్పింది, మీడియాలో రావడం మాత్రం 10th ఫెయిల్ అని వచ్చింది. అరే షీ యూజింగ్ పబ్లిక్గా చెప్తున్నారు అక్కడ డైరెక్ట్. సరే ఈమె అన్నీ చేస్తుంది, అబార్షన్లు చేస్తుంది, యాంటీబయాటిక్స్ ఇస్తుంది, అన్నీ చేస్తుంది. దాదాపు 30 నుంచి 50, 100 ఓపీ చూస్తాం డైలీ. అంటే పబ్లిక్ని మిస్లీడ్ చేస్తారు వీళ్ళు. సో పబ్లిక్ని ఏం చేస్తున్నారంటే మిస్లీడ్ చేస్తూ పబ్లిక్ ఏమైనా మీరు కంప్లైంట్ చేసిన మీద చేసినారు. మాకు డైలీ ఎట్లా ఫోన్లు వస్తున్నాయంటే దేవరకొండ నుంచి, నల్గొండ నుంచి మాకు దగ్గర ఎందుకు ఇన్స్పెక్షన్ చేస్తలేదని చెప్పి మేము నిజామాబాద్ అయితే పబ్లికే ఫోన్ చేసి చెప్పి సార్ మా దగ్గర రండి సార్, ఇట్లా ఇష్టం ఉన్నట్టు సర్జరీలు చేస్తున్నారు, మినీ సర్జరీలు అవుతున్నాయి, ఫైల్స్ సర్జరీలు చేస్తున్నారు. ఎవరు? ఆర్ఎంపీలు చేస్తున్నారు. ఆర్ఎంపీలు చేస్తున్నారు. మీరు వచ్చి ఇన్స్పెక్షన్ చేయమని ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు, ఇన్స్పెక్ట్ చేయండి. మీరు ఎప్పుడు వస్తారు? నిజామాబాద్ ఏమిటి పర్టికులర్? నిజామాబాద్లో దాదాపు ఒక 15-16 ఎఫ్ఐఆర్ చేశాం. బాన్సువాడ, నిజామాబాద్ లోకల్ 2 కలుపుకొని. అంటే ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. అంటే అవేర్నెస్ పబ్లిక్ లోపల ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా వైద్యం చేయించుకోవాలనేది ప్రజల లోపల అవేర్నెస్ తీసుకురాగలను ఇది 1 year లోపల. సో దిస్ ఇస్ ఓన్లీ ప్యూర్ ఫర్ పబ్లిక్ హెల్త్. సో ప్రభుత్వం కూడా దాదాపు గవర్నమెంట్ కూడా అర్థమైంది. కాకపోతే ఏంటంటే ఇక మీకు అన్ని పార్టీస్ ఏంటంటే ఆల్ పొలిటికల్ పార్టీస్ ది ప్రామిస్ ఇన్ దేర్ మేనిఫెస్టోస్ ఇట్లా మీకు ట్రైనింగ్ ఇస్తామని, సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి ఒక రాంగ్ ప్రొపగండా తీసుకుపోయి చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ 2009లో ఉందో అప్పుడు ఒక జీవోలు వచ్చినాయి. అప్పుడు 1273 జీవో అని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ 2017 లోపల జీవో నెంబర్ 428 and 429. వాళ్ళు ఏం చెప్పారంటే ఆ టైంలో మీకు ట్రైనింగ్ ఇస్తాం కొంతకాలం పాటు,
ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తాము, ఆ సర్టిఫికేట్స్ ఇచ్చేసి మీరు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించుకోండి, చేసుకోండి అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ చెప్పింది. అప్పుడు ఆల్రెడీ మెంబర్స్ కమిటీ చేశారు, డిఎంఈ డిహెచ్ కొంతమంది బయట ఉన్న సీనియర్ డాక్టర్స్తోని చేసి కొంతకాలం ట్రైనింగ్ ఇచ్చారు. బట్ అది డిస్కంటిన్యూ అయిపోయింది. ఇంతవరకు ఏ ఒక్క ఈ ఆర్ఎంపీ ఎవరైతే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అయితే చెప్తున్నారో వాళ్ళకి ఒక సింగిల్ సర్టిఫికేట్ పోలేదు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయలేదు. తర్వాత 2017 లోపల కూడా ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కూడా వాళ్ళకు సేమ్ జీవో నెంబర్ 428, 429 జీవో రిలీజ్ చేశారు. అప్పుడు హెచ్ఆర్డీఏ హెల్త్ కేర్ రిఫార్మ్ డాక్టర్ అసోసియేషన్ 17లో పోయింది, హైకోర్టులో కేసు వేసాం. సో అది స్టే వచ్చి ట్రైనింగ్ ఆగిపోయింది. రీసెంట్గా 2023 లోపల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా వాళ్ళు కూడా వెళ్ళేసి వాళ్ళు కూడా హైకోర్టులో పిల్ చేసిండు, అక్కడ కూడా ట్రైనింగ్ ఆగిపోయింది. సో ఇప్పటివరకు ఏంటంటే ఒక్క ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఫ్యాక్స్కి ఇవ్వాలి ఆర్ఎంపీ పిఎంపీలకు, ఒక సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇష్యూ జరగలేదు. ట్రైనింగ్ పొందినప్పుడు వాళ్ళు నాకు రికార్డు చూపించారు, మేము ఇన్ని నాళ్ళు ఇన్ని వేల గంటలు శిక్షణ తీసుకున్నాము, మాకు సర్టిఫికేట్ ఇచ్చే ముందే రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందిన కారణంగా తాము మళ్ళీ సెట్ బ్యాక్ అయిపోయినాము, శిక్షణ పొందిన వాళ్ళ విషయంలో కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, చివరికి మేము ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ మాతోనే పోతుంది కావచ్చు, తెలిసి కూడా శిక్షణ పొందిన తెలిసి కూడా మమ్మల్ని వెంటాడడం ఏమిటి అంటే మేము గవర్నమెంట్ నుంచి తీసుకున్న ఆర్టీఓలో ఏంటంటే ఇంతవరకు ఒక సింగిల్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, సర్టిఫికేట్ ఇవ్వలేదు అనే ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. 2007 నాకైతే 2014 నుంచి నాకు ఎలాగే మనం అసోసియేషన్లో జుడా దాంట్లో కావచ్చు యాక్టివ్ డాక్టర్ అసోసియేషన్ ఉన్నాం కాబట్టి 2017 జీవో నెంబర్ 428, 420 ఏదైతే ఉందో దానిపైన స్టే తీసుకొచ్చాం. ఇంతవరకు ట్రైనింగ్ 17 నుంచి అయితే ట్రైనింగ్ జరగలేదు, సర్టిఫికేట్స్ ఇష్యూ కాలేదు. గతంలో కూడా 2009లో కూడా అయితే ట్రైనింగ్ ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇంతవరకు ఒక సింగిల్ సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ నుంచి ఇష్యూ కాలేదు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ ఆర్ఎంపీ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, ఆ అసోసియేషన్స్ ఆర్ఎంపీలను వాళ్ళే అసోసియేషన్ నుంచి డబ్బులు తీసుకొని సర్టిఫికేట్లు తీసుకొని ప్రాక్టీస్ చేసుకోకపోయినా అసోసియేషన్లు ఇచ్చినాయి. బట్ గవర్నమెంట్ పారామెడికల్ బోర్డు కావచ్చు, గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి మాత్రం బట్ సింగిల్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇష్యూ కాలేదు, ఇప్పటివరకు కూడా కాలేదు. కానీ ఇక్కడ ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు కార్పొరేట్ హాస్పిటళ్లకు సంధానకర్తలుగా ఉంటూ ఆ వ్యాపారం విస్తరించడానికి వీళ్ళు పరోక్షంగా దోహదం చేస్తున్నారు అని ఒక ఆరోపణ ఉన్నది. మీ విచారంలో ఎక్కడ ఇట్లాంటివి దొరికినాయి? డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే మన డాక్టర్స్ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు హాస్పిటల్ రన్ కావడానికో హై ప్రాఫిట్స్ కావడానికి కొత్తగా డాక్టర్ హాస్పిటల్స్ పెడతారు. సో అట్లాంటి దాంట్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ఆర్ఎంపీలను పిఎంపీలు ఎంకరేజ్ చేస్తూ మనకు కొన్ని ఎవిడెన్స్ దొరికినాయి. సో దొరికిన వాటిపైన కూడా ఎథికల్ కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ ప్రకారంగా వాళ్ళకి నోటీసులు పోయిన తర్వాత వాళ్ళు మాకు రిప్లై ఇచ్చారు. సో నెక్స్ట్ టైం నుంచి చేయము. ఫస్ట్ టైం ఇది సెన్షూర్ అంటాం. ఫస్ట్ టైం ఎవరైతే ఆర్ఎంపీలు ఎంకరేజ్ చేస్తూ పర్సనల్ చేస్తూ వాళ్ళతో కొంతమంది మీటింగ్లు కండక్ట్ చేయడము, ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి బ్యానర్లు పెట్టడము, ఇక్కడ నల్గొండ ఖమ్మం సంబంధించిన డాక్టర్స్ కొంతమంది చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చాం. సెకండ్ టైం థర్డ్ టైం దొరికితే కనుక డెఫినెట్గా వాళ్ళపైన రిజిస్ట్రీ నుంచి రిమూవ్ చేసేటువంటి అధికారం కూడా మెడికల్ కౌన్సిల్ ఉంది కాబట్టి సో వారిపైన కూడా మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, బస్తీ దవాఖానాలు వచ్చినాయి, ప్రజలకు ప్రజా లేదా ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం లేకపోవడంలో జరుగుతుంటే మీరు అంగీకరిస్తారా? అదే అంటున్నా, అంటే ప్రభుత్వము యాక్చువల్గా కాన్సెప్ట్ కొంత గతంలో కూడా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అనేది గ్రామీణ వైద్య కేంద్రాలని కొంత విలేజ్ హెల్త్ క్లినిక్స్ కాన్సెప్ట్ 2005 తీసుకొచ్చారు. ఓకే, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్ తెలంగాణ లోపల 25 to 30% డెఫిసిట్ ఉంది. యాజ్ పర్ నేషనల్ హెల్త్ మిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా 30% ప్రైమరీ హెల్త్ సెంటర్ల సంఖ్య తక్కువ ఉన్నది. పనిచేస్తున్న డాక్టర్స్ అందరూ కాంట్రాక్ట్ డాక్టర్స్ ఉన్నారు. రెగ్యులర్ రిక్రూట్మెంట్ మన రీసెంట్గా 500 డాక్టర్స్ రిక్రూట్ అయినప్పటికీ కూడా ఇంకా మనకు WHO నామ్స్ ప్రకారంగా పూర్తి స్థాయిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ లోపల డాక్టర్స్ అనేది పూర్తి స్థాయిలో లేరు. నెంబర్ 1. నెంబర్ 2, పనిచేస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్ డాక్టర్స్ పనిచేస్తున్నారు. 30% PSL సంఖ్య తక్కువ ఉన్నది. తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మీకు చెప్పిన సబ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 4,089 ప్లేస్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ సంఖ్య లేదు. సో మనం ఏం చెప్తున్నామంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా పూర్తి స్థాయిలో 24/7 PSL రన్ కావాలి. ఉన్నటువంటి 30% డెఫిసిట్ అయితే వాటి కూడా PSL సంఖ్య పెంచుకొని డాక్టర్ సంఖ్య పెంచుకొని పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, డ్రగ్స్ కానీ, ల్యాబొరేటరీ సర్వీసెస్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ కేరళ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. కేరళలో ఏంటంటే మీకు 24/7 24 గంటలు అక్కడ PSL రన్ అవుతుంటాయి. తర్వాత మీకు చెప్పిన సబ్ సెంటర్ కాన్సెప్ట్, విలేజ్ హెల్త్ క్లినిక్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాంట్లో క్వాలిఫైడ్ MBBS డాక్టర్ రిక్రూట్ చేసుకోవాలి. పనిచేస్తున్న డాక్టర్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఆల్రెడీ సర్వీస్ కోటా ఉంది. 20% క్లినికల్ సీట్లు ఏదైతే PG వాళ్ళు జాయిన్ అవుతారో 20% వాళ్ళకు ఇన్ సర్వీస్ కూడా క్లినికల్ లోపల ఉంది. అది 3 years సర్వీస్ చేస్తే, 2 years ట్రైబల్ కేంద్రాల్లో సర్వీస్ చేస్తే వాళ్ళకు 2 years సర్వీస్ చేస్తే వాళ్ళకి ఇన్ సర్వీస్ కోటా ఉంది. దాంతోపాటు ఏంటంటే శాలరీస్ కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నాయి. వాళ్ళకి శాలరీస్ అనేది రూరల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళ పిల్లలకి అక్కడ ఉండడానికి అకామిడేషన్ కావచ్చు, వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, సో ఇవన్నీ వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రొవైడ్ చేసేదంటే డాక్టర్స్ డెఫినెట్గా గ్రామాల్లో పోవడానికి సిద్ధంగా ఉన్నారు. రీసెంట్గా 500 పోస్టులకు అప్లై, జస్ట్ 6 months బ్యాక్ రిక్రూట్మెంట్ జరిగింది. 500 పోస్టులకు 5,000 పైగా డాక్టర్లు అప్లై చేశారు. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ చేయాల్సిన ఒక మెయిన్ అంశం ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సంఖ్యను పెంచుకోవడము.
నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సంఖ్యను పెంచుకోవడము, దాంతోపాటు ఏంటంటే నెంబర్ ఆఫ్ డాక్టర్ల సంఖ్య కూడా, పోస్టుల సంఖ్య కూడా పెంచుకోవాలి. సో పెంచుకుంటే ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్ ఆటోమేటిక్గా గ్రామీణ ప్రాంతాలు ఉంటారు కాబట్టి ప్రజలే వాళ్ళ దగ్గర అక్కడ మంచి వైద్యం తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత సబ్ సెంటర్స్ కూడా ఉన్నాయి కదా, 2 విలేజ్ కలుపుకొని విలేజ్ కలిపి సబ్ సెంటర్స్, వాటిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం, డాక్టర్ల సంఖ్యను, నర్సుల సంఖ్యను, పారామెడికల్ స్టాఫ్ సిబ్బంది పెంచుకుంటే ఇంకా మనకు అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్స్ యొక్క అవసరం మనకు ఉండదు. ఇది ఆల్రెడీ ఈ సిస్టమ్ కేరళలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. అక్కడ 24/7 అక్కడ పిఎస్సీలు పనిచేస్తున్నాయి. సో ఈ కాన్సెప్ట్ మనం తీసుకురావాలి. ఇంకా ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, తెలంగాణలో దాదాపు పర్ ఇయర్ 9,200 క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్లు బయటకు వస్తున్నారు. సో ఈ టైంలో ఇంకా మనం వ్యాక్సిన్ ఎంకరేజ్ చేసి పొలిటికల్ గేమ్ అన్ని రాజకీయ పార్టీలు ప్రామిస్ చేస్తున్నాయి ఇప్పుడు, ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాబట్టి. నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నా ప్రభుత్వానికి కావచ్చు, ఆల్ పొలిటికల్ పార్టీస్కి, ఇప్పుడు మీరు ప్రైమరీ హెల్త్ కేర్ని స్ట్రెంథన్ చేసుకొని, పల్లె దవాఖానాల కాన్సెప్ట్ వచ్చేసింది, పిఎస్సీలు వచ్చేసింది, అక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ని స్ట్రెంథన్ చేసి ప్రభుత్వమే ఫ్రీ మందులు, ప్రభుత్వం ఆల్రెడీ పిఎస్సీలు అంటే ఫ్రీ మందులు ఇస్తారు, డాక్టర్ల సంఖ్యను అక్కడ పెంచుకొని, నర్సుల సంఖ్య పెంచుకొని ప్రభుత్వం ఫ్రీగా 24 గంటలు ప్రజలకు సర్వీస్ చేస్తుంది అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇంకా ప్రజలు ఇంకా ఓటేయరా మనకు? ఇప్పుడు ఆర్ఎంపీ పిఎంపీల మీద మీరు డిపెండ్ అయ్యి ఓట్లాడేదానికంటే కూడా ప్రైమరీ హెల్త్ కేర్ని డెఫిసిట్ ఉన్న 30% పిఎస్సీల సంఖ్యను పెంచుకొని, డాక్టర్ల సంఖ్య, నర్సింగ్ స్టాఫ్ పెంచుకొని నాణ్యమైన వైద్యం ప్రజలకు ప్రభుత్వం అందిస్తే డెఫినెట్గా ఇంకా ఈ ఓట్ల కోసం ఆర్ఎంపీలను అడగడం ఇట్లాంటి స్టాప్ చేసి బెటర్ అనేది. కానీ ఇందాక ఒక మాట అన్నారు, రాబోయే రోజులలో ఈ ఆర్ఎంపీల పిఎంపీల కారణంగా ప్రజల్లో రోగ నిరోధక శక్తి, యాంటీబయాటిక్స్, ఇప్పుడు మీకు వాళ్ళు కామన్గా ఇచ్చేది 3 ఇస్తున్నారు. ఒకటేమో యాంటీబయాటిక్స్, ఇంకోటి పెయిన్ కిల్లర్స్, ఇంకోటి స్టీరాయిడ్స్. సో ఇట్లా ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ యూజ్ చేసింది అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది, ఫ్యూచర్లో యాంటీబయాటిక్స్ పనిచేయ, ఇన్ఫెక్షన్స్ తగ్గవు. సో ఏ యాంటీబయాటిక్స్ అయినా పనిచేయదు. దట్ ఈజ్ ఏఎంఆర్. నెంబర్ 2 కార్టికోస్టిరాయిడ్స్. మీకు ఏంటంటే కార్టికోస్టిరాయిడ్స్ కూడా 30 ml కార్టికోస్టిరాయిడ్ వాయిస్ 30 ml డెక్సామెథాసోన్ బాడీస్ వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. వాళ్ళు ఏ దానికి పోయినా కూడా ఇంజెక్షన్ పీసీఎం ఇంజెక్షన్, డైక్లోఫెనాక్ సోడియం ఇంజెక్షన్, డెక్సామెథాసోన్ డైరెక్ట్ కొడుతురు. అయితే ఈ కార్టికోస్టిరాయిడ్స్ ఏమైందంటే మనకు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. షార్ట్ టర్మ్గా నీకు పెయిన్ రిలీఫ్ అయినట్టు, లేకపోతే జ్వరం తగ్గినట్టు షార్ట్ టర్మ్ వచ్చినప్పుడు కూడా లాంగ్ టర్మ్ లోపల ఏంటంటే ఇమ్యూనిటీ కంప్లీట్ తగ్గిపోతుంది. అంటే మీకు ఈ మన డిసీజెస్ ఇమీడియట్లీ మీకు ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీ ఏదైతే రోగనిరోధక శక్తి ఉందో అది కంప్లీట్గా దాని ఇమ్యూనిటీ డ్యామేజ్ ఆటో ఇమ్యూన్. సో మన లోపల ఇమ్యూనిటీ అది డ్యామేజ్ చేస్తుంది. దాంతో గ్యాస్ట్రిక్ అల్సర్స్ అవుతాయి, బోన్స్ వీక్ అయిపోతాయి, క్యాట్రాక్ట్స్ వస్తాయి. అలా చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు హైపర్ గ్లైసీమియా వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. సో ఇట్లా కార్టికోస్టిరాయిడ్స్తోని చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అది అసలు అవసరం ఉంటేనే స్టిరాయిడ్స్ రాస్తాం మనం. ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా స్టిరాయిడ్స్, కార్టికోస్టిరాయిడ్స్ ఇస్తున్నారు, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అనేది కామన్గా. ఈ అబార్షన్ చేయడము, అబార్షన్ కిట్స్, ఇన్ఫెర్టిలిటీ సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ, హైపర్టెన్సివ్ డ్రగ్స్, బీపీ ట్యాబ్లెట్స్ చేయడము, డయాబెటిక్ ట్రీట్మెంట్ చేయడము. సో ఇట్లా ఏంటంటే వాళ్ళు ఇర్రేషనల్గా డ్రగ్స్ వాడుతున్నారు, అన్క్వాలిఫైడ్, అన్సైంటిఫిక్ వైద్యం కాబట్టి ఈ అన్సైంటిఫిక్, అన్క్వాలిఫైడ్ వైద్యం ప్రజలకు వద్దు. మన దగ్గర ఆల్రెడీ ఎన్ఎంసీ యాక్ట్ ఉంది, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ఉంది. నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యం, పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ చేసే లక్ష్యం, రెగ్యులేటరీ బాడీ అయితే మెడికల్ కౌన్సిల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ పవర్స్ ప్రకారంగా మనం చేస్తాం. వైద్యంలో ఇంగ్లీష్ వైద్యం ఉంది, హోమియోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది. వీళ్ళందరూ చేస్తున్నప్పుడు మా వెంట వాడడం ఏమిటి? ఆయుర్వేదం వాళ్ళందరూ క్వాలిఫైడ్ కదా. ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ ఈజ్ క్వాలిఫైడ్, స్టేట్ కౌన్సిల్ ఎన్ఎంసీ కింద ఉంది, దానికి సిలబస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎందుకు చేయొద్దు అంటారు కదా, ఇంగ్లీష్ మంది ఎంబీబీఎస్ మిగతాయి కూడా. ఇప్పుడు బీఏఎంఎస్ ఆయుష్ ఉంది, దానిలో బీఏఎంఎస్ ఉంది, బీహెచ్ఎంఎస్ ఉంది, యునాని ఉంది. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ వైద్యం వాళ్ళు చేయొచ్చు. వాళ్ళ వైద్యం ఆయుర్వేదం బీఏఎంఎస్ డాక్టర్ ఉండు, సో ఆయుర్వేద వాళ్ళు డయాగ్నోజ్ చేసి ఆయుర్వేద మందులు వాళ్ళు చేయొచ్చు. బట్ బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ ముసుగులో వాళ్ళు కొంతమంది అలోపతిక్ ట్రీట్మెంట్ చేస్తారు. సో వాళ్ళపైన కూడా మీరు రైట్ చేసినా, వాళ్ళపైన కూడా ఫస్ట్ నోటీస్. ఎక్కడ దొరికినాయి? ఏ జిల్లాలో? ఇవి హైదరాబాద్లో దొరికినాయి, హైదరాబాద్లో కూడా దొరికినాయి. ఆయుర్వేదం అంటే మళ్ళీ ఇంగ్లీష్ వైద్యం చేస్తారు, దానికి క్రాస్పతి అంటాం, దానికి క్రాస్పతి ఆర్ మిక్సోపతి అంటాం. సో వాళ్ళు మనకేంటంటే ఆయుష్ పైన చాలా రెస్పెక్ట్ ఉంది. సో కొన్ని డిసీజెస్ ఆయుష్ డ్రగ్స్తోనే కొంచెం మంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా వాళ్ళు ఆయుష్ వైద్యం చేసుకుని ఆయుష్ మందులు వస్తున్న వాళ్ళు ట్రీట్మెంట్ చేయొచ్చు. దాన్ని 100% మనం యాక్సెప్ట్ చేస్తాం, అది మంచి విధానం. కానీ బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ వాళ్ళు మళ్ళీ వచ్చి ఇంగ్లీష్ మెడిసిన్ రాసి అలోపతిక్ ట్రీట్మెంట్ రాస్తే కానీ డెఫినెట్గా వాళ్ళపైన కూడా ఫస్ట్ మనం నోటీస్ పంపిస్తాం, ఈ ఆయుష్ కౌన్సిల్కి వాళ్ళు నోటీస్ పంపిస్తాం. సెకండ్ టైం వీఆర్ డైరెక్ట్లీ బుకింగ్ ఎఫ్ఐఆర్స్ ఆల్సో. అట్లా హోమియోపతి వాళ్ళపైన కూడా రీసెంట్గా ఎఫ్ఐఆర్ కూడా చేశాం. సో ఎవరి ట్రీట్మెంట్ వాళ్ళు చేయాలి అనేది గీత దాటొద్దు. గీత అంతే కదా. ఇప్పుడు ఆయుష్ వాళ్ళు మంచిగా వాళ్ళు ఆయుష్ మందులు రాసుకోండి, హోమియో వాళ్ళు హోమియో మందులు రాసుకోండి, ఆయుర్వేదిక్ వాళ్ళు ఆయుర్వేదిక్ మందులు రాసుకోండి. కానీ ఆ ముసుగులో మళ్ళీ అలోపతిక్ మందులు రాసి మళ్ళీ యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్ ప్రొసీజర్ చేస్తామంటే కూడా మెడికల్ కౌన్సిల్ ఉపేక్షించదు. సో వారిపైన కూడా మేము రీసెంట్గా ఎఫ్ఐఆర్ చేశాం. అది ఇప్పుడు ఉన్న వేలాది మంది ఆర్ఎంపీలు, పిఎంపీల భవిష్యత్తు ఏమిటి? ఇక మీరు భవిష్యత్తు అనేది చాలా వాళ్ళు చాలా దానికి సంబంధించి అయితే అది మా పరిధిలో లేదు. భవిష్యత్తుకు సంబంధించి ఏంటంటే మనకు కావాల్సిందంటే క్వాలిఫైడ్ వైద్యం ప్రజలకు అందించాలనే లక్ష్యమే మెడికల్ కౌన్సిల్ యొక్క ముఖ్య లక్ష్యము.
వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు చాలామంది ఇప్పుడు మేము పోయిన వాళ్ళు ఏంది చాలామంది ఎల్ఐసి ఏజెంట్స్ ఉన్నారు, ఇంకేదో వేరే వేరే బిజినెస్ ఉన్నారు. మీరు ఏదైనా ఈసారి ఎల్ఐసి ఏజెంట్ ఆర్ఎంపీ ప్రాక్టీస్ అంటున్నాయని చెప్తున్నారు. అంటే వాళ్ళు రకరకాల పని చేస్తున్నారు. కానీ ఇంకా చాలా వాళ్ళు వ్యాపారంగా చూస్తున్నారా వాళ్ళు? అంటే ఇప్పుడు మేము గజ్వేలు పోయినాం ఒక దగ్గర, అసలు ఎంత ఘోరం ఉంటుందంటే ఆ ఆర్ఎంపీ ఏంటంటే ఆయన డైరెక్ట్ పీడియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా చేస్తుంటారు. పీడియాట్రిక్ ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ పిల్లలు, చిన్న చిన్న పిల్లలకు మోనోసెఫ్ 100 mg డోస్, అవి వయల్స్ ఉన్నాయి, పీడియాట్రిక్ నెబులైజర్స్, పీడియాట్రిక్ స్టీరాయిడ్స్, పీడియాట్రిక్ సిరప్స్, కంప్లీట్ పీడియాట్రిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఒక ఆర్ఎంపీ పోయి. కొంతమంది ఏమో ఈ అబార్షన్లు చేయడము. సో ఇట్లా అంటే అన్క్వాలిఫైడ్ వైద్యం అనేది ఏ రకంగా విస్తరించిందో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పీడియాట్రిక్ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అది మరి చేయొద్దు, అంతే కదా. ఇప్పుడు ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ డాక్టర్ మనం ఎందుకు చేయాలంటున్నాం అంటే ఎంబీబీఎస్ లోపల ఒక 20 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి మన ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ 4-5 ఏళ్ళు ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళకు, చదువుకుంటారు కదా పిల్లలు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎనాటమీ సబ్జెక్ట్ ఉంటుంది. ఎనాటమీలో ఏంది నీకు నీ బాడీ లోపల హ్యూమన్ ఎనాటమీ ఏంది, ఏ ఆర్గన్ ఎట్లా ఉంటుంది, ఏ ఆర్గన్ ఏ బ్లడ్ సప్లై చేస్తుంది, ఆర్గాన్ ఏం నర్వ్స్ ఉంటాయి, సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ లోపల నీకు క్లియర్గా చెప్తారు ఫస్ట్ ఇయర్ లోపల. సెకండ్ ఇయర్లో మేలుగా పెథాలజీ, ఫార్మకాలజీ, మన డిసీజులు ఎట్లా ఉంటాయి, దానికి మందులు ఏమి ఇవ్వాలి, ఫారెన్సిక్ మెడిసిన్, మైక్రోబ్ ఏమేమి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బ్యాక్టీరియా ఏందనేది సెకండ్ ఇయర్లో ఉంటుంది. థర్డ్ ఇయర్ ఏంటి ఎస్పీఎం, ఆఫ్థాల్మాలజీ, కంటికి సంబంధించి ఇట్లాంటి ఒక ప్యాటర్న్ వైజ్గా ఒక సిస్టమేటిక్గా ఎంబీబీఎస్ సిలబస్ మీకు ఉంటుంది. ఫైనల్ ఇయర్లో మెడిసిన్, ఓబీజీ అనేది ఉంటుంది. సో ఇట్లా ఒక సిస్టమేటిక్ వేల ఎంబీబీఎస్ డిగ్రీ ఉంది కదా, సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకుంటేనే నీకు కంప్లీట్ వైద్యం చేయడానికి నీకు అర్హులు ఉంటావు, నీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సో అందుకే మనం చదువుకున్న వాళ్ళకి తేడా చెప్తున్నాం కదా. తర్వాత మళ్ళీ మీకు ఆయనగా పీజీ ఉంటుంది, పీజీ ఎంట్రన్స్ రాస్తారు పిల్లలు. రాసిన తర్వాత మళ్ళీ సబ్ స్పెషాలిటీస్, బ్రాడ్ స్పెషాలిటీస్, జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్స్, అయిన తర్వాత మళ్ళీ సూపర్ స్పెషల్ ఎగ్జామ్స్ రాసుకోవడము, న్యూరాలజీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, ఇట్లా. సో ఇది సిస్టమేటిక్ వేలో మనం చదువుకుంటూ పోతుందంటే అసలు ఏం వైద్యం వేయాలని కరెక్ట్ ఐడియా ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళు కాకుండా బయటకు వచ్చి అన్క్వాలిఫైడ్ వాళ్ళు వైద్యం చేస్తే ఏ రకంగా ప్రజలకు మంచి వైద్యం అవుతుంది? కానీ ఇక్కడ మీరు దగ్గర 15 సంవత్సరాలుగా దీన్ని 15 years నువ్వు కంప్లీట్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కావాలంటే ఎక్కడ గ్యాప్ రాకుండా. సో 4.5 అంటే 5.5 6 years ఎంబీబీఎస్, మళ్ళీ 3 years బ్రాడ్ స్పెషాలిటీ, ఇంకొక 3 ఏళ్ళు సూపర్ స్పెషాలిటీ. అంటే 12 to 13 years ఎక్కడ గ్యాప్ రాకుండా చేస్తున్నాయి. అప్పుడు నాణ్యమైన 13 ఏళ్ళు మళ్ళీ నీకు 1 year గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్రిపరేషన్ 1 year గ్యాప్, సూపర్ 1 year అంటే 15-20 ఏళ్ళు కష్టపడితే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ దాకా పోతాం. సో అట్లాంటి డాక్టర్లు చేసే వైద్యాన్ని ఎవరు పడితే వాళ్ళు చేస్తాము, అన్క్వాలిఫైడ్ వాళ్ళు చేస్తామంటే ఏ రకంగా ప్రజలకు సైంటిఫిక్ వైద్యం, రేషనల్ వైద్యం అందుతుంది? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు గతంలో డాక్టర్స్ లేరు, ఎంబీబీఎస్లో తక్కువ గ్రామాల్లో లేరు అనుకుంటే మనం అది వేరే అనుకోవచ్చు. డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, 10,000 మంది ఎంబీబీఎస్ వాళ్ళు బయటకు వస్తున్నారు, సైంటిఫిక్ వైద్యం ఇచ్చే అవకాశం ఉన్నది. సో అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేసుకొని గవర్నమెంట్ కూడా తెలిసి ఈ విషయము, ప్రభుత్వానికి తెలిసి పక్క వేరే పార్టీ వాళ్ళు ఏం చేసేది కాబట్టి చేయాలి కాబట్టి చేస్తున్నారు. కానీ సో ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా పూర్తి స్థాయిలో మంచి వైద్యం అందించాలనేది ప్రభుత్వం కూడా చాలా మంచిగా. ఇప్పుడు ఏంటంటే మెడికల్ కాలేజ్ చూడండి మీరు, గతంలో ఎన్ని మెడికల్ కాలేజ్ ఉంది, ఇప్పుడు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉంది. ఇప్పుడు మీకు ఊరు నుంచి ఇప్పుడు మా సూర్యాపేట ఉన్నది, నల్గొండ ఉన్నది, ఇప్పుడు ములుగు ఉంది, ఆసిఫాబాద్ ఉంది. సో అక్కడ ఏంటంటే ప్రతి 40 కిలోమీటర్ల దూరంలో, గ్రామం నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో మీకు మెడికల్ కాలేజ్ ఉన్నాయి. అంటే మీకు ఏమైందంటే ప్రతి 40 కిలోమీటర్ దూరం ఆడ మెడికల్ కాలేజ్ అంటే అన్ని రకాల స్పెషాలిటీస్ ఉంటాయి. అంటే జనరల్ మెడిసిన్ కానీ, సర్జరీ కానీ, ఓబీజీ కానీ, పీడియాట్రిక్స్ లాంటి మంచి క్లినికల్ బ్రాంచ్ ఉన్నటువంటి స్పెషాలిటీస్ మెడికల్ కాలేజ్ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి మీరు 40 కిలోమీటర్ల మెడికల్ కాలేజ్ అయితే మీకు మంచి వైద్యం అవుతుంది కదా. సో నేను ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్స్, మెడికల్ కాలేజీలకు క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర వైద్యం తీసుకోండి. ఇరేషనల్గా ఆర్ఎంపీ, పీఎంపీ దగ్గర వైద్యం తీసుకోవద్దు, నకిలీ వైద్యుల దగ్గర మీరు వైద్యం తీసుకోవద్దని చెప్పేసి నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత ఆర్ఎంపీ, పీఎంపీ లేదా రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని కూడా మనం ఏంటంటే మీ పైన కక్ష కట్టేదో చేయాలని మెడికల్ కౌన్సిల్ ఉద్దేశం కాదు. సో మెడికల్ కౌన్సిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడము. ఓకే, పబ్లిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకొని క్వాలిఫైడ్ వైద్యం ప్రజలకు అందించేటువంటి లక్ష్యం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉంది. కాబట్టి సో ఆ ప్రకారంగా ఉన్నటువంటి యాక్ట్స్ ఎన్ఎంసీ యాక్ట్ 3454 అండ్ తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీషనర్ యాక్ట్. సో లోకల్ యాక్ట్ ఉంది మనకు. లోకల్ యాక్ట్ ఏంటంటే తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఇస్ తెలంగాణ యాక్ట్. సో దీని ప్రకారంగా ఎవరైనా తప్పు చేసి రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తే 6 months పనిష్మెంట్ ఉంటుంది, 6 months జైలు శిక్ష ఉంటుంది. ఎన్ఎంసీ 3454 ప్రకారంగా 1 year ఇంప్రిజన్మెంట్, 5 lakhs ఫైన్ ఉంది. 34 and 54 సో ఈ 2 యాక్ట్స్ ప్రకారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుంది. ఎవరు నకిలీ వైద్యులు యాంటీబయాటిక్స్ రాసిన, స్టిరాయిడ్స్ ఇచ్చిన, ఓకే పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన, ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టిన, అబార్షన్లు చేసిన, మైనర్ సర్జికల్ ప్రొసీజర్లు చేసిన డెఫినెట్గా ఇన్స్పెక్షన్ దొరికితే ప్రజలు కూడా మాకు కంప్లైంట్ చేయొచ్చు. టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, తెలంగాణ మెడికల్ యాంటీక్వాక్ మెయిల్ ఉంది. ఈ మెయిల్ పంపిస్తే పూర్తి స్థాయిలో మేము ఇన్స్పెక్షన్ పోతాం. ఆల్రెడీ తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలో నేనైతే అన్ని జిల్లాలో నిజామాబాద్ పోయినా, ఆదిలాబాద్ అన్ని డిస్ట్రిక్ట్స్ పోయాం. ఇన్స్పెక్షన్స్ అనేది కంటిన్యూ అవుతాయి. డెఫినెట్గా నకిలీ వైద్యుల పట్ల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కఠినంగా వ్యవహరిస్తుంది. వారు ఒక మాట ఏమన్నారంటే
మేము ఎంబీబీఎస్ శిక్షణ పొందిన వైద్యుల దగ్గరనే పనిచేసినాం. వారే ఏ జ్వరానికి ఏమి ఇవ్వాలో ఏం మందులు ఇవ్వాలో వారి ద్వారా నేర్చుకున్నాం. మేము చేసేది తప్పు అయితే అంటే వాళ్ళు చెప్పింది మాకు తప్పు చెప్పిందా అని అంటున్నారు. అసలు వాళ్ళ ఎవరు అర్హులు కాదు కదా వాళ్ళు చేయడానికి. నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఒక హాస్పిటల్ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ పెట్టుకున్నాడు, ఎంబీబీఎస్ ఎండి అని పెట్టుకున్నాడు. ఆడు ఏం చేస్తాడు, అది అందేయడానికి ఇది అందేయడానికి ఓటీ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఉంటాడు. ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఆ సిజర్స్ చేయడానికో కాటింగ్ చేయడానికో డ్రెస్సింగ్ చేయడానికో వాడికి పెట్టుకోరు కదా. నీకు పోయి బయట వైద్యం చేయాలని సర్టిఫికేట్లు ఇచ్చి పెట్టిందా డాక్టర్ అక్కడ? ఇప్పుడు డాక్టర్ ఎందుకు పెట్టుకున్నాడే, ఆయనకు హెల్పర్గా ఉండి ఆ పేషెంట్ సహాయకారిగా ఉండాలి. ఇప్పుడు సహాయకారి ఏంది, పేషెంట్ షిఫ్ట్ చేయడానికి, ఐవీ ఫ్లూయిడ్స్ ఏమన్నా స్టాండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి, బెడ్ నుంచి అటు మూవ్ చేయడానికి, ఆపరేషన్ థియేటర్లో అసిస్ట్ చేయడానికి, ఇట్లాంటి వాటికి మాత్రమే అటెండెన్స్గా పెట్టుకున్నారు తప్ప నువ్వు బయటికి పోయి 3 ఏళ్ళు పని చేయి బయటికి పోయి ట్రీట్మెంట్ అని సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ఏమన్నా? కరెక్ట్, అంతే కదా. మీరు ఇది హెల్పర్, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ అది హెల్పర్ యూ కెన్ కంటిన్యూ, అదర్వైజ్ యూ కెన్ క్విట్. అంతేగాని ఇది నేర్చుకున్న నాకు ఈ డాక్టర్ దగ్గర పనిచేసిన డాక్టర్ మీకు సర్టిఫికేట్ ఇచ్చి బయట గ్రామ పోయి పని చేసుకొని క్లినిక్ పెట్టామని సర్టిఫికేట్ ఇచ్చారు పనిచేసిన డాక్టర్. మరి ఎట్లా మరి వాళ్ళు ఏం చేద్దామని? భవిష్యత్తు అని కాదండి, ఇప్పుడు ఆయన ప్రొఫెషన్ కాదు కదా అది. డాక్టర్ అనేది ఆయన ప్రొఫెషన్. అవును, ఇప్పుడు డాక్టర్ అనేది ప్రాక్టీస్ మెడికల్ ప్రాక్టీస్ చేయాలనేది ఆయన ప్రొఫెషన్ కాదు కదా. మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలనేది ఎంబీబీఎస్ డాక్టర్ యొక్క పని, హోమియో ప్రాక్టీస్ చేయాలని హోమియోపతి డాక్టర్ పని, ఆయుర్వేదిక్ డాక్టర్ చేయాలనేది ఆయుర్వేద డాక్టర్ ప్రొఫెషన్. ఆయన మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి తప్ప హోమియో వాళ్ళు హోమియో మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి, ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి. సో అనేది వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ డిగ్రీ ఉన్నది, దే ఆర్ ద అథరైజ్డ్ పర్సన్, వాళ్ళకి ఆ కౌన్సిల్ లోపల రిజిస్ట్రేషన్ ఉంది, వీళ్ళు మాత్రం ప్రాక్టీస్ చేయాలి. నువ్వు హెల్పర్గా డాక్టర్ దగ్గర పనిచేసి హెల్పర్గా ఉండు, లేక ఇది చేసి వేరే పని చేసుకో. అంతే తప్ప నువ్వు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలని రూల్ ఎక్కలేదు. ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులేటరీ అథారిటీ కదా. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ పనిచేసిన ఆయన నీకు రెగ్యులేటరీ అథారిటీ ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చి నువ్వు ప్రాక్టీస్ చేసుకోమని చెప్తున్నాడా? అట్లా ఏమని చెప్తే ఆయన పైన కూడా యాక్షన్ తీసుకుంటాం. గ్రామీణ ప్రాంతాలలో ఒక ఆర్ఎంపీ పిఎంపీ ఉంటే పక్కన ఒక మెడికల్ షాప్ ఉంటుంది. మరి మీరు మెడికల్ షాప్లో ఇల్లు రాస్తే వాళ్ళు ఇస్తున్నారు కదా, అది కూడా ఇవ్వద్దు యాక్చువల్గా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడికల్ షాప్ పెట్టుకోవాలనుకోండి, అక్కడ మెడికల్ ఫార్మసీ కౌన్సిల్ ఆర్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఉంటుంది. ఆ డ్రగ్ కంట్రోల్ అథారిటీ దగ్గర పోయి మీరు అప్లికేషన్ పెట్టుకొని ఆ బీ ఫార్మసీ ఆర్ ఎంఫార్మ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకుంటే దానికి ఒక ఫీ తీసుకొని వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తారు. అక్కడ మందులు చిట్టి ఏదైతే ఉందో ఆ చిట్టి ఎంబీబీఎస్ డాక్టర్ ఏదైతే ఇప్పుడు మీరు ఫార్మసీ మోడర్న్ మెడిసిన్ అంటే అలోపతిక్ ఫార్మసీ పెట్టుకున్నారు, మీరు ఆ ఫార్మసీ పెట్టుకుంటే ఏం చేయాలంటే అక్కడ బీ ఫార్మసీ అయిన క్యాండిడేట్ అక్కడ ఉండి అతను మాత్రమే ఎంబీబీఎస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూసి మాత్రమే మందులు ఇవ్వాలి. సో అది కాన్సెప్ట్, అది రూలు. సో అట్లా కాకుండా ఏం చేస్తారు, ఎవరు పడితే వాళ్ళు పర్మిషన్ బీ ఫార్మసీ ఆయన దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది, అక్కడ పనిచేసానే డిగ్రీ చేసినోడు, బీఎస్సీ చేసినోడు, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు అక్కడ ఉండి మందులు ఇస్తున్నారు. ఓకే, బట్ లాస్ట్ 1 year నుంచి డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కూడా చాలా బాగా రైడ్ చేస్తున్నారు. ఎక్కడ మందులు ఫర్ ఎగ్జాంపుల్ డీసీఏ సర్టిఫికేట్ లేదు మీకు, డ్రగ్ కంట్రోల్ అథారిటీ సర్టిఫికేట్ లేకుండా ఫార్మసీ ఓపెన్ చేసినావు మందులు అమ్ముతున్నావు అంటే అది మొత్తం సీజ్ చేస్తారు, మొత్తం మందులను తీసుకుపోయి డీసీఏలో పెట్టేస్తారు. అట్లా చాలా సీజ్ అయిపోయినాయి. మీరు కొన్ని 100 కోట్ల రూపాయల మందులు సీజ్ అయిపోయినాయి బికాజ్ ఆఫ్ అక్కడ ఏంది డీసీఏ పర్మిషన్ లేకపోవడము, బీ ఫార్మసీ వాళ్ళకి మందులు లేకపోవడము. సో ఇట్లా డీసీఏ కూడా చాలా రెగ్యులేటర్గా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు యూఎస్ కానీ యూకే లాంటి వేరే కంట్రీస్ ఏవైతున్నాయో ఆ కంట్రీస్ లోపల వితౌట్ ఎంబీబీఎస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక ట్యాబ్లెట్ కూడా వాళ్ళు యాంటీబయాటిక్ ఇయ్యరు. మనకి 2 రకాలు ఇక్కడ ఓటీసీ డ్రగ్స్ అంటే ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్వరం వచ్చింది, మీరు ఓంగర్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ మా దగ్గర ఇచ్చినట్టు ఎజిథ్రోమైసిన్ కానీ మోనోసెఫ్ ట్యాబ్లెట్స్ ఇవ్వరు. వాళ్ళు ఇచ్చేది కేవలం డోలో ట్యాబ్లెట్ ఇస్తారు. ఇంకొకటి మ్యాక్సిమం ఇబుప్రూఫెన్ లాంటి ట్యాబ్లెట్స్ మాత్రమే ఓటీసీ డ్రగ్స్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్. అట్లా కాకుండా మన దగ్గర ఉన్నటువంటి ఫార్మసీలు ఎవరైతున్నారో వాళ్ళు అడగగానే ఎజిథ్రో మోనోసెఫ్ రాని మోనోసెఫ్ లేదంటే రివర్గా. సో ఇక్కడ ఇస్తున్నారు, మన దగ్గర ఇస్తున్నారు. బట్ యూఎస్ యూకే దాంట్లో కూడా ఇలాంటి డ్రగ్స్ ఇవ్వరు. సో అలాంటి రెగ్యులేటరీ మన దగ్గర స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు డీసీఏ ఇన్స్పెక్షన్ చేసి సీజ్ చేస్తుంది, నకిలీ ఏవైతే మెడికల్ పర్మిషన్ లేని వాటి సీజ్ చేస్తుంది, మందులు తీసుకుపోతున్నారు. బట్ ఈ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఫార్మసీ కౌన్సిల్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ కూర్చొని ఎంబీబీఎస్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు మందులు ఇవ్వద్దు అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు సర్క్యులర్ ఇచ్చారు. దీన్ని బాగా ఇంకా స్ట్రిక్ట్గా సిస్టమేటిక్ చేస్తే ఇంకా మనం చాలా జాగ్రత్తగా మందుల్ని ప్రజలకు ఇవ్వచ్చు. సో అట్లా ఏంటంటే నకిలీల యొక్క అది కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ కూడా మన దగ్గర తీసుకురావాలి. తీసుకొస్తే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఏఎంఆర్ కానీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కావచ్చు, ఇష్టానుసారంగా ఇచ్చే స్టిరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ వీటిని కూడా మనం రేషనల్గా జాగ్రత్త మనం వాడుకోవచ్చు. ప్రజలు కూడా మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి వైద్యం అందుతుంది. మీరు మీ కౌన్సిల్ తరఫున ప్రజలకు చేసే మీకు సూచన ఏమిటి? డెఫినెట్గానే నేను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తరఫున నేను ప్రజలకు ఏం చెప్తున్నా అంటే, క్వాలిఫైడ్ వైద్యము, నాణ్యమైన వైద్యం క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ద్వారా మాత్రమే మీరు వైద్యం తీసుకోండి. సో నకిలీ వైద్యులు కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా సీరియస్గా ఉంది, కఠినంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా వాళ్ళు ఇష్టానుసారంగా మందులు యాంటీబయాటిక్ ఇవ్వడం ద్వారా ఏంటంటే ఏఎంఆర్ వస్తుంది. సో
పెయిన్ కిల్లర్స్ ద్వారా కిడ్నీ డ్యామేజ్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది. సో ఏంటంటే మనకు నాణ్యమైన వైద్యం క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ద్వారా మాత్రమే మీరు తీసుకోండి. సో ప్రభుత్వం కూడా నెంబర్ ఆఫ్ పిఎస్సీలు పెంచడానికి కానీ, నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పెంచుకోవడానికి కానీ, ప్రతి జిల్లా లోపల మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మహబూబ్నగర్లో అయితే 5 మెడికల్ కాలేజీలు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్స్ లోపల, నల్గొండలో 3 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇట్లా గవర్నమెంట్ ప్రతి జిల్లా లోపల మంచి మెడికల్ కాలేజ్ ఇంక్రీజ్ చేసింది. మీరు ప్రతి 40 కిలోమీటర్ల దూరం లోపల మెడికల్ కాలేజ్ అవైలబుల్ ఉంది కాబట్టి అక్కడ అన్ని రకాల బ్రాడ్ స్పెషాలిటీస్ ఉంటాయి. ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ఉంటాడు, పీడియాట్రిషియన్ ఉంటాడు, ఓబీజీ గైనకాలజీ డాక్టర్ ఉంటాడు, ఆర్థోపెడిక్షన్ డాక్టర్ ఉంటాడు. మీకు 30-40 కిలోమీటర్ల దూరంలో మెడికల్ కాలేజ్ ఉన్న తర్వాత ఇంకా నకిలీ వైద్యుల పైన డిపెండ్ కావాల్సిన అవసరం మనకు లేదు. వారి ద్వారా పబ్లిక్ హెల్త్ అనేది థ్రెట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చే మందుల వల్ల మీకు ఆరోగ్యం దెబ్బతింటుంది. సో కాబట్టి ఏంటంటే మీరు క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ ద్వారా మాత్రమే వైద్యం తీసుకోండి, నకిలీ వైద్యుల ద్వారా వైద్యం తీసుకోవద్దని చెప్పేసి నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలే మాకు వచ్చి ఈ దేవరకొండ నుంచి, నల్గొండ నుంచి మా దగ్గర నకిలీ వైద్యులు ప్రాక్టీస్ చేస్తారు, సర్జరీలు చేస్తారు, మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పి డైరెక్ట్ నాకే ఫోన్ చేస్తారు. మాకు టైం దొరకలేదు, ఎందుకంటే మా ప్రొఫెషన్ చూసుకోవాలి, మెడికల్ కౌన్సిల్ పని చేసుకోవాలి. కాబట్టి మేము ఉన్నంత లోపల మాకున్న మ్యాన్ పవర్ లోపల గతంలో ఎవరు చేయని విధంగా గత 20-30 ఏళ్ళ నుంచి నకిలీ వైద్యుల పట్ల ఎవరు చేయని విధంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా నిబద్ధతతోని, కమిట్మెంట్తోని ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. కాబట్టి ఇప్పటికీ మేము 350+400 వరకు ఎఫ్ఐఆర్లు నమోదు చేయగలిగాం. ప్రజల లోపల ఎవరిని తీసుకురాగలిగాం, ఎవరు క్వాలిఫైడ్, ఎవరు అన్క్వాలిఫైడ్, ప్రజలు ఎవరి దగ్గర వైద్యం తీసుకోవాలి, ఎవరు ట్రీట్మెంట్ చేయాలనే దానిపైన క్లియర్ కట్గా తెలంగాణ లోపల ఒక మంచి వాతావరణం మనం తీసుకురాగలిగాం. కాబట్టి సో ప్రజలందరూ కూడా నాణ్యమైన వైద్యం క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ద్వారా మాత్రం తీసుకొని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా. సో ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సంఖ్య చాలా పెరిగింది. ఇప్పుడు నెలకు పర్ ఇయర్ 10,000 మెంబర్స్ వస్తున్నారు. కొంత 25% డెఫిసిట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సంఖ్య తక్కువ ఉంది. ఎగ్జిస్టింగ్ 4,800 సబ్ సెంటర్స్ మన తెలంగాణలో ఉన్నాయి. ప్రతి సబ్ సెంటర్ లోపల ఎంబీబీఎస్ డాక్టర్ చాలామంది బయట ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ డాక్టర్స్ ఉన్నారు కదా. సో రెగ్యులర్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా ఈ సబ్ సెంటర్ లోపల ప్రైమరీ హెల్త్ సెంటర్ సంఖ్యను పెంచుకొని క్వాలిఫైడ్ డాక్టర్లు డెఫినెట్గా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పిఎస్సీలో పెంచుతుంది. ఏంటంటే ప్రజలకు నాణ్యమైన క్వాలిఫైడ్ వైద్యం అందుతుంది. సో డెఫినెట్గా ప్రజలు కూడా ప్రభుత్వానికి ఇంకా మంచిగా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది మనం నాణ్యమైన వైద్యం అందించినప్పుడు. సో ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఈ ప్రైమరీ హెల్త్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయండి. మీరు ప్రతి జిల్లా లోపల మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి స్పెషాలిటీ డాక్టర్ని పెట్టిన డెఫినెట్గా మనందరం ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. సో ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఏంటంటే కొంత స్టాఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ కొంత డెఫిసిట్ ఉంది. సో ప్రభుత్వం ఏంటంటే తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆల్రెడీ తెలంగాణ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ మన నోటిఫికేషన్స్ ఇచ్చి వేకెన్సీ లిస్ట్ ఏదైతే స్పెషల్ డాక్టర్స్ వేకెన్సీ ఏదైతే ఉందో, నర్సింగ్ స్టాఫ్ వేకెన్సీ ఏదైతే ఉందో, పారామెడికల్ స్టాఫ్ వేకెన్సీ ఏదైతే ఉందో రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నకిలీ యొక్క అవసరం మనకు లేదు. మెయిన్గా ప్రభుత్వ వైద్యం ప్రైమరీ హెల్త్ సిస్టము, సెకండరీ హెల్త్ లెవెల్ సిస్టము, టెరిటరీ లెవెల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ పోతే నకిలీ వైద్యుల వ్యవస్థ మనకు అవసరం లేదు. ప్రభుత్వం కూడా చాలా మంచి పేరు వస్తుంది. సో ఇవన్నీ చేసుకుంటే కనుక సో ప్రజలు మాకు కంప్లైంట్స్ చాలా దగ్గర నుంచి వస్తున్నాయి. సో డెఫినెట్గా నకిలీ వైద్యుల పట్ల రైట్స్ అనేది కొనసాగుతాయి. సో డెఫినెట్గా ఏంటంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఇకేం ఆగిపోయేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఎంపీలు పిఎంపీల ఆందోళన ఏమిటి, మెడికల్ కౌన్సిల్ ఆలోచన ఏమిటి, ప్రజల ఆరోగ్యం ప్రజల భవిష్యత్తులో అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే కౌన్సిల్ తరఫున ఏమేమి చేయాలనుకున్నారు, వారి ఆలోచన ఏమిటి, ఆచరణ ఏమిటో వీటన్నిటికి సంబంధించిన అటువైపు నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానాలతో పాటుగా వీరి కౌన్సిల్ ఏమేం చేస్తుందో వంశాలకు సంబంధించిన మొత్తం వారి అభిప్రాయాలు దానిపైన. థ్యాంక్ యూ.